నాగచైతన్య శోభిత ఒక ఇంటివారయ్యారు. డిసెంబర్ 4న శోభితను అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు చైతన్య. కాగా చైతన్యకి ఇది రెండో పెళ్లి. ముందు సమంతను ప్రేమించి పెళ్లాడిన విషయం మా అందరికీ తెలిసిందే. పెళ్లైన 4 ఏళ్లకే విడాకులు ఇచ్చి శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు చైతన్య. ఇక నాగార్జున డి రామానాయుడు కుమార్తె అయిన లక్ష్మి దగ్గుబాటికి పుట్టిన కొడుకే నాగచైతన్య. చైతు చిన్నప్పుడే లక్ష్మీ నాగార్జున విడిపోయారు. ఆ తరువాత నాగార్జున అమలను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి బాటలోనే నడిచిన చైతన్య కూడా శోభితను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే చైతు పెళ్లిలో ఒంటరిగా కాకుండా లక్ష్మి తన రెండో భర్తతో కలిసి సందడి చేశారు. నాగార్జున లక్ష్మీ దగ్గుబాటిని 1984లో వివాహం చేసుకున్నారు. వారి వైవాహిక ఆనందంలో కొన్ని సంవత్సరాల తరువాత జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో 1990లో ఇద్దరు విడిపోయారు. అయితే చైతు తల్లి లక్ష్మి నాగార్జున విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె భర్త ఎవరు, ఏం చేస్తారు, ఇప్పుడు ఆ విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం. నాగచైతన్య సౌతి తండ్రి పేరు శరత్ విజయరాఘవన్. నాగార్జున లక్ష్మి దగ్గుబాటి విడిపోయిన తరువాత నాగార్జున అమలను పెళ్లి చేసుకోగా, అయితే లక్ష్మి మాత్రం చాలా సంవత్సరాల తరువాత శరత్ విజయరాఘవన్ని పెళ్లి చేసుకున్నారు. నాగార్జున, నాగచైతన్య, లక్ష్మి దగ్గుబాటి గురించి అందరికీ బాగా తెలుసు. అయితే శరత్ గారి గురించి మాత్రం ఎవరికీ తెలియదు. ఈ రోజు ఆమె రెండో భర్త గురించి తెలుసుకుందాం. 1992లో నాగార్జున అమలను రెండో పెళ్లి చేసుకున్న తరువాత లక్ష్మీ దగ్గుబాటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన శరత్ విజయరాఘవన్ని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇటు నాగచైతన్య కూడా తన సౌతి సోదరులిద్దరితోనూ మంచి రిలేషన్ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. శరత్ విజయరాఘవన్ సుందరం మోటార్స్లో కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్. కార్పొరేట్ షేర్ హోల్డింగ్ల ప్రకారం శరత్ ఆస్తుల విలువ కొన్ని వేల కోట్లట. అయితే ఈయన ప్రస్తుతం 3 కంపెనీలతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక చైతు తల్లి లక్ష్మీ దగ్గుబాటి గురించి మాట్లాడితే, ఆమె శరత్ విజయరాఘవన్తో కలిసి వారి పెళ్లి తర్వాత యుఎస్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయ్యారు. యుఎస్లో చైతు తల్లి లక్ష్మీ ఇంటీరియర్స్ అనే పేరుతో కంపెనీ స్టార్ట్ చేసి ఎంతో సక్సెస్ కూడా అయ్యారు. అయితే నాగచైతన్య తన తల్లి లక్ష్మీ దగ్గుబాటి శరత్ను రెండవ పెళ్లి చేసుకోవడం ఇష్టపడలేదని, కొన్ని రూమర్స్ వినిపించినా అవేమీ లేదని నాగచైతన్య కొట్టిపారేశాడు. తను సినిమాల కోసం మాత్రమే హైదరాబాద్లో ఉండవలసి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే చైతు అమెరికాలో ఉన్న తన తల్లిని చూసేందుకు పలుసార్లు అక్కడికి వెళ్తూ ఉంటాడు. కొన్ని రోజుల పాటు అక్కడ వాళ్లతో కలిసి సరదాగా హాలిడేస్ని కూడా ఎంజాయ్ చేస్తుంటాడు చైతు. అయితే చైతు ముందు భార్య సమంత కూడా వీళ్లతో బాగా కలిసిపోయింది. ఇప్పుడు చైతన్య శోభిత ధూళిపాలను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ నిశ్చితార్థం ఫోటోల్లో కూడా నాగార్జునతో కలిసి ఫోటోలకి ఫోజులిచ్చారు లక్ష్మి. అయితే ఈ ఫోటోల్లో వీరి ఆనందం చూస్తే చైతన్య రెండో పెళ్లి చేసుకోవడం అందరికీ ఇష్టమని తెలుస్తుంది. మరి అలా అయితే చైతన్య శోభితను పెళ్లి చేసుకోవడం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.